అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడి లేచే కడలి తరంగం 9వ భాగం. రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు. ఎదురుగా కన్య కోపంగా తలుపులు ముయ్యాలనుకుంది. కానీ ఆప్యాయతను వర్షిస్తున్న ఆమె ప్రసన్న వదనాన్ని చూసి ఆ పని చేయలేకపోయింది. తనలాంటి మరో మోసపోయిన స్త్రీ ఈమెను ఎందుకు ద్వేషించాలి అనుకుంటూ ఆమెకు త్రోవ ఇచ్చింది. కన్య లోపలికి నడిచి సోఫాలో కూర్చుంది. చాలాసేపటి వరకు నిశ్శబ్దంగా ఉన్నారిద్దరు. కిరీటి ఆఫీస్కి వెళ్ళాక పగలు గడవటం చాలా ఇబ్బందిగా ఉంటుందనుకుంటాను యథాలాపంగా అడిగిన కన్య ప్రశ్నకు పగలే కాదు రాత్రిళ్ళు కూడా అందామనుకుని ఆగిపోయింది. మీది తుంపాలట కదా? అవును, రాజా నరేంద్రదేవ్ మనవరాల్ని అనబోయి ఆగి అవునన్నట్టుగా తలోపింది. మా నాని మీకు బాగా చేరికైపోయాడు అనుకుంటాను. దీనికి కూడా అవునన్నట్టుగా తలూపింది కానీ జవాబు చెప్పలేదు. మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు? నాకు తరచుగా ఫాస్ట్ ఉండటం అలవాటు. ఏమిటి తిక్క ప్రశ్నలు అనుకుంటూ దురుసుగా జవాబిచ్చింది శిల్ప. అలా మొహం మాడ్చుకుని కూర్చున్న శిల్ప కన్యను పసిపిల్లలా అనిపించింది. మీకు గులాబీ రంగు అంటే ఇష్టం అనుకుంటాను. శిల్ప కట్టుకున్న రోజ్ కలర్ షిఫాన్ శారీని చూస్తూ అంది. మరే, కానీ రంగులు మార్చడం అంటే ఇష్టం ఉండదు అందామనుకుంది విసుగ్గా. ఆంటీ, నీకు ఫోన్ వచ్చింది నాని చెప్పడంతో ప్రశ్నల ప్రవాహం నుంచి తప్పించుకున్నాను. బ్రతుకు జీవుడు అనుకుంటూ బయటికి నడిచింది. శిల్ప అవతల కిరీటి కంఠం వినిపించింది. నేనే నీరసంగా జవాబిచ్చింది. టిఫిన్ చేసావా? ఇది అడగడానికైనా పిలిచింది? సీరియస్గా అడిగింది. సారీ, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఫోన్లో మీతో మాట్లాడుతున్నాను. గుడ్, బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ తిక్కగా జవాబిచ్చింది. ఎంతైనా రాజా నరేంద్రదేవ్ మనవరాలు అనిపించుకున్నావు. చెప్పండి, ఎందుకు పిలిచారో? సాయంకాలం పిక్చర్కి వెళ్దాం. ఏ కళనుందో అలాగే అంది. దేనికి? పిక్చర్ వస్తానన్నందుక? కాదు, అడగగానే అంగీకరించినందుకు. మరి ఫోన్ పెట్టేస్తున్నాను. చిన్న రిక్వెస్ట్. ఏమిటది? నువ్వు రోజ్ కలర్ శారీ కట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ అదే కట్టుకున్నా. ఏది కనిపించడం లేదే? ఫోన్లో కనిపించదు, వినిపిస్తుంది. నేను రిక్వెస్ట్ చేసింది సినిమాకు బయలుదేరేటప్పుడు నువ్వు ఆ రోజ్ కలర్ జార్జెట్ శారీ కట్టుకోవాలని. ఫోన్ పెట్టేసింది. శిల్ప పక్క నుంచి ఏమీ రెస్పాన్స్ లేకపోవడంతో కన్య కొంతసేపు గదిలో కూర్చొని వెళ్ళిపోయింది. సాయంకాలం 5:30 కల్లా కిరీటి కోరినట్టుగా రోజ్ కలర్ శారీని కట్టుకుని రెడీ అయింది. శిల్పను చూసిన కిరీటి పెదవులు తృప్తిగా విచ్చుకున్నాయి. బయలుదేరే వేళకు కన్య కూడా కారు దగ్గరికి రావడంతో శిల్పలోని ఉత్సాహం అంతా చచ్చిపోయింది. ఇక కన్యను ఒంటరిగా తీసుకెళ్తే బాగుండదని తనకు కిరీటి పురిగొల్పుంటాడన్న ఆలోచన ఆమెను మరింత ఉడికించింది. అందుకే అలిగినట్టుగా వెనక్కి వెళ్ళిపోయింది. కిరీటి వెళ్ళి ప్రాధేయపడ్డాడు. నాకు తలనొప్పిగా ఉంది, నేను రాలేను ఉక్రోషంతో జవాబిచ్చింది. అది నిజం కాదని కిరీటికి తెలుసు. మన మధ్య దూరం నలుగురికి తెలియటం నాకు ఇష్టం లేదు. ఆ నలుగురి కోసం మీరు నన్ను సినిమాకి తీసుకెళ్ళటం నాకు ఇష్టం ఉండదు. అవతల కన్య ఏమైనా అనుకుంటుంది. రానని చెప్తుంటే మీకు కాదా? విసుగుతో కసురుకునేసరికి చిన్నబుచ్చుకున్నట్టుగా బయటికి నడిచాడు. కన్యకేం జవాబు చెప్పాలో తోచలేదు. అలా అని కన్య ఏమీ ఊహించలేదని కాదు, తను బయలుదేరటం శిల్పకిష్టం లేదన్న విషయాన్ని ఆమె చూపులోనే గ్రహించింది. ముందు తనే రానని చెప్పాలనుకుంది. మళ్ళీ కిరీటి బాధపడతారేమో అన్న అనుమానంతో ఊరుకుంది. మనం వెళ్దాం. ఏ శిల్ప రాదా? ఏమీ తెలియనట్టుగా అడిగింది. ఆవిడకు తలనొప్పిగా ఉందట. ముఖంలోని భావాలని కనపడనీయకుండా జాగ్రత్త పడ్డారు. మనము మానేద్దాం, తర్వాత వెళ్ళొచ్చు. ఎలాగైనా ప్రోగ్రాం క్యాన్సిల్ చేద్దామని ప్రయత్నించింది కానీ కిరీటి దానికి సిద్ధంగా లేడు. ప్రతి చోట తనదే పైచేయిగా ప్రవర్తించే శిల్పకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. అందుకే నానిని వెంటబెట్టుకుని కన్యతో సినిమాకు బయలుదేరాడు. ఇక బెడ్ లైట్ సైతం ఆర్పుకొని గదిలో పడుకున్న శిల్పకు సినిమా నుంచి వాళ్ళు తిరిగి రావటం, డైనింగ్ హాల్లో నాని మాటలు అన్నీ వినపడుతూనే ఉన్నాయి. ఏ రాత్రికైనా కిరీటి తన దగ్గరికి వస్తాడని, క్షమాపణలు చెప్తాడని అనుకుంది. అర్ధరాత్రి గడిచినా అలాంటిదేమీ జరగకపోవడంతో నిద్ర కోసం ప్రయత్నించి విఫలురాలైంది. దూరంగా సముద్రపు హోరు, మనసుతో పాటు గదిలోనూ చిమ్మ చీకటి. నెమ్మదిగా పైకి లేచింది. భూతంగా ఆక్రమించుకున్న అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలన్నట్టుగా తలుపు వారగా తెరిచి కిటికీ గదిలోకి చూసింది. పరుపు ఖాళీగా ఉండటంతో ఉండబట్టక వడివడిగా నడుచుకుంటూ కన్య గది దగ్గరికి వెళ్ళింది. బెడ్ లైట్ కాంతిలో పరుపుపై నానితో పాటు కన్య నిద్రపోతూ కనిపించారు. ఎక్కడికి వెళ్ళాడు కిరీటి? ఆలోచిస్తూనే అతను పర్సనల్ రూమును సమీపించింది.
కిరీటి ఎప్పట్లాగే ఫోటో ఆల్బమ్ చూస్తూ సీరియస్గా కూర్చున్నాడు. ఇదేమిటి? కన్య తిరిగి వచ్చాక కూడా ఇంకా ఫోటో ఆల్బంలో ఏం చూస్తున్నట్టు? అయితే ఇన్నాళ్ళు అంత శ్రద్ధగా గతాన్ని గుర్తు చేసుకుంటున్నట్టుగా కూర్చున్నది కన్య ఫోటో చూస్తూ కాదా? ఆలోచనలు ముసురుకుంటూ ఉంటే ఎక్కువసేపు అక్కడ నిలబడటానికి మనస్కరించక తన గదికి వచ్చేసింది. ఆ రోజు శనివారం కావటంతో అలవాటుగా ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసిన శిల్ప తలారబెట్టుకోవటానికి టెర్రస్ పైకి వెళ్ళి నిలబడింది. దూరాన ఆకాశాన్ని చుంబిస్తున్నట్టుగా కనిపిస్తున్న సముద్రాన్ని చూస్తుంటే ఆమెకు తన జీవితమే గుర్తుకొచ్చింది. ఒడ్డును దాటాలని ఉవ్వెత్తున పైకి లేచి విరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్న కెరటాలు తన అసహాయతను ప్రతిబింబిస్తున్నట్టుగా ఉన్నాయి. శిల్ప ఆలోచనల నుంచి తేరుకొని వెనక్కి చూసింది. కిరీటి నిలబడి ఉన్నాడు. నేను చెప్పిన విషయం గుర్తుందనుకుంటాను. టైం అవుతోంది. ఆ రోజు ఫ్యాక్టరీ కార్మికుల కోసం నిర్మించబడుతున్న కాలనీకి శంకుస్థాపన ఆమె చేతుల మీదుగా జరపమని కార్మిక సంఘ నాయకులు కోరారని 3 రోజుల కిందటే కిరీటి చెప్పటం ఆమెకు గుర్తుంది. ఆమె కదలకపోయేసరికి మరోసారి అడిగాడు. నేను రానని ఆవేళే చెప్పాను, స్థిరంగా అంది. శిల్ప, ఇలాంటి విషయాల్లో మొండితనం చూపి నన్ను బాధ పెట్టకు. అక్కడికి నేనేదో చాలా సంతోషంగా ఉన్నట్టు. నన్ను సాధించడం నీకు సంతోషకరమైన విషయమేగా? అవును, మీలో మార్పు రానంతకాలం నా ప్రవర్తన అలాగే ఉంటుంది. నా వ్యక్తిగత విషయంలో నీ ప్రవర్తన ఎలా ఉన్నా హర్షిస్తాను. కానీ ఇది నా పరపతికి సంబంధించిన సమస్య. నేను మీ పరపతిని పెంచే సాధనాన్ని కాలేను. అయితే రావన్నమాట. అతని గొంతు కఠినంగా మారిపోయింది. కన్య ఉందిగా, తీసుకెళ్ళండి. మీ సరదాలకి సినిమాలకి ఆవిడ కావాలి. ఎవరికో సంబంధించిన ఇలాంటి వ్యవహారాలకు నేను కావాలి. వెరీ గుడ్, చాలా బాగుంది. కన్య నా భార్య కాదు. ఓహో, భార్య కంటే ఎక్కువైనా ఉంపుడుగత్తేమో. శిల్ప ఆవేశంగా పైకి లేచిన చేతిని ఎవరో పట్టుకోవడంతో పక్కకు చూశాడు. కన్య ఉద్రేకాన్ని అదుపులోకి తెచ్చుకుని చెరచెర బయటికి నడిచాడు. స్థాణువులా నిలబడ్డ శిల్ప చేతిని ఆప్యాయంగా అందుకుని ఆమెను గదిలోకి నడిపించింది కన్య. శిల్ప ఇంకా క్రోధంతో కంపించిపోతూనే ఉంది. ఆమె నేత్రాలు రోషాగ్నుల్ని చిమ్ముతూనే ఉన్నాయి. శిల్ప, నువ్వు అనుకుంటున్నట్టు నేను నీ శత్రువుని కాదమ్మా. అర్ధాంతరంగా జీవితంలో అన్నీ పోగొట్టుకున్న ఆ భాగ్యురాలిని. గెట్అవుట్. ఎవరూ నన్ను ఓదార్చనక్కర్లేదు, గట్టిగా అరిచింది శిల్ప. ఉబికి వస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకునే శక్తి లేక తన గదిలోకి వెళ్ళి పసిపిల్లలాగా ఏడ్చేసింది. నిశ్చింతగా నిద్రపోతున్న నానిని చూస్తుంటే ఆమెకు మరింతగా దుఃఖం ముంచుకొచ్చింది. అయినా తమాయించుకుంది. చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. కాలనీ సైట్కి వెళ్ళిన కిరీటి ఆఫీస్కి వెళ్లకుండా తిన్నగా బంగ్లాకు వచ్చేశాడు. మనసంతా అదోలా ఉంది. సోఫాలో కొంతసేపు కూర్చుని న్యూస్ పేపర్ తిరగేశాడు. కన్యకు తన దాంపత్య జీవితం గురించి పూర్తిగా తెలిసిపోయినందుకు అతనికి మరింత సిగ్గుగా ఉంది. తను వెళ్ళాక ఏమైనా రాద్ధాంతం అయి ఉంటుంది అన్న అనుమానంతో తిన్నగా కన్య గదిలోకి వెళ్ళాడు. కన్య ఎంతగా ప్రయత్నించినా ఆమె ముఖంపై అలుముకున్న విషాద రేఖలను కప్పిపుచ్చుకోలేకపోయింది. నువ్వింత అనుచితంగా ప్రవర్తిస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. కన్య మాటలకు అతడి తల వాలిపోయింది. కిరీటి, శిల్ప ఇంకా చిన్నపిల్ల. ఆవేశంలో అమాయకంగా ఒక మాట అందనుకో, నీ తెలివేమైంది? ఏవని బదులు చెప్పగలడు? శిల్పకు అహంకారం తప్ప ఆలోచించే శక్తి లేదని మొత్తం అంతా ఏకరువు పెట్టాలా? ఏరికోరి పెళ్లి చేసుకున్నందుకు భర్తగా తనకు అణుమాత్రం సుఖం లభించలేదని బాధను వెళ్ళగక్కుకోవాలా? శిల్ప మాత్రమే కాదు కిరీటి, నిజం తెలియనప్పుడు శిల్ప స్థానంలోనే ఏ ఆడపిల్లైనా అలాగే ప్రవర్తిస్తుంది. నేనెవరన్నది శిల్పకు ముందే తెలిస్తే కనీసం నువ్వు తెలియపరిచుంటే ఇంత రాద్ధాంతం జరిగి ఉండేది కాదుగా, నచ్చ చెబుతున్నట్టుగా అంది. కిరీటి మౌనం ఆమెను మరింత బాధ పెట్టింది. చెప్పాలని ఉన్నా చెప్పుకోలేని అసక్తతతో అతడెంత నలిగిపోతున్నది అర్థం చేసుకుంది. వద్దు కిరీటి, నా మూలంగా మీ మధ్య స్పర్ధలు రావటం నేను భరించలేను. తల వంచుకుని నెమ్మదిగా అంది. లేదు కన్య, మా మధ్య ఏర్పడ్డ కలతలకు కారణం నువ్వు కాదు. ఇట్స్ ఆల్ మై ఫేట్. జీవితంలో అన్నీ కోల్పోయిన కన్య బాధపడటం అతడు సహించలేడు. కిరీటి, నాని కూడా శిల్పకు బాగా చేరిపోయాడు. నేను లేకపోయినా నాని సుఖంగా బతకగలడన్న నమ్మకం నాకు ఏర్పడింది. కన్య, అతని గొంతు వణికింది. నాకు మనశ్శాంతి కావాలి. ఆమె కంఠం రుద్ధమైంది. అందుకని ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాను అరవింద్ ఆశ్రమానికి వెళ్ళిపోవాలని. కన్య, బాధతో అతని గొంతు జీరపోయింది. కొంతసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారిద్దరు. కన్య, ఈ ఆస్తికి అంతటికీ అధికారినివి నువ్వు. దీనిపై నీకు లేని మక్కువ నాకు మాత్రం దేనికి? ఆమె వైపు చూశాడు.
అవును కన్య, అంతటినీ పరిత్యజించి నువ్వు ఆశ్రమాల వెంట బ్రతుకుతూ ఉంటే నీకు చెందాల్సిన హక్కు అనుభవిస్తూ నేను హాయిగా ఉండలేను. అందుకని ఈరోజే నా సర్వాధికారాన్ని వదులుకుంటున్నాను. ప్రాపర్టీస్ని నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి నేను దూరంగా వెళ్ళిపోతాను, నిశ్శబ్దంగా అన్నాడు. కన్య కొన్ని క్షణాల పాటు మాట్లాడలేకపోయింది. వద్దు కిరీటి, అలా జరిగిన నాడు నాన్నగారి ఆత్మకు శాంతి ఉండదు. నువ్వు అలా విరాగిణిలా బ్రతకాలనుకుంటే మాత్రం వారి ఆత్మకు శాంతి ఉంటుందనుకున్నావా కన్య? కర్తవ్యం తోచనట్టుగా ఆమె తల వంచుకుంది. కన్య, అనాథగా మిగిలిపోవలసిన నన్ను ఇంతటి వాణ్ణి చేసి ఇన్ని అర్హతలు కల్పించారు మీ నాన్నగారు. ఆయన ఆస్తికి మాత్రమే కాక నీకు కూడా ఆసరాగా నిలబడే అదృష్టాన్ని కలిగించు. కళ్ళు మౌనంగా కన్య మౌనంగా ఉండిపోయింది. ఆ రోజే ఆమెను అఫీషియల్ కాలనీలోని బంగళాకి తీసుకెళ్లాడు. ఇక ముందు ఆమె ఉండాల్సింది అక్కడే అన్నప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. కన్య శిల్పకు దూరంగా మరో ఇంట ఉండాలన్నది అతని అభిమతం. ఆ విధంగా తన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కాదు, శిల్ప కన్యకు సమస్యగా మారకుండా ఉంటుంది. కన్య మనసుతో కూడా నిజానికి మరో చోట ఉండాలన్న తలంపు కొన్ని రోజుల కిందటే జరిగింది. కానీ నోరు విడిచి కిరీటిని అడగలేకపోయింది. కారణం, శిల్ప అనాదరణ మూలంగా తనను వెళ్ళిపోవాలి అని అనుకుంటుందన్న ఆలోచన కిరీటి మనసులో కలుగుతుందేమో అన్న భయం. మరుసటి రోజే నానితో సహా కన్య బంగళాకు మారిపోయింది. కిరీటి దగ్గరుండి కావలసిన ఫర్నిచరు, వంట సామాగ్రి ఏర్పాటు చేశాడు. ఆమెను బలవంతంగా షాపింగ్కి తీసుకెళ్ళి నానికి కావలసిన బట్టలు, ఆమెకు చీరలు ఖరీదు చేశాడు. ఆమెకు ఒంటరితనం తప్పించాలన్న ఉద్దేశంతో తరచుగా ఆమెతో కలిసి మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు. అతని హృదయాంతరాళాలో ఒకటే ఆలోచన, మూడు వారిన కన్య జీవితం మళ్ళీ చిగురించాలి. ఇక స్టేట్స్ నుంచి సెలవుపై స్వదేశానికి తిరిగి వచ్చిన యోగేంద్ర రాకతో శిల్పలో కాస్త చైతన్యం వచ్చింది. యోగేంద్ర శిల్ప మేనమావ కొడుకు. తల్లిదండ్రులు లేని యోగేంద్ర సివిల్ ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి స్టేట్స్లోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరగడంతో యోగేంద్ర దగ్గర శిల్పకు చనువు ఎక్కువ. పైగా యోగేంద్ర స్వతహాగా మాటకారి కావడంతో ఎటువంటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటాడు. అందుకే యోగేంద్ర ఒక 3 నెలల పాటు ఇండియాలోనే ఉంటాడనేసరికి ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. 3 ఏళ్ల కిందట తన వివాహానికి ఇండియా వచ్చినప్పుడు తప్ప ఈ మధ్య కాలంలో శిల్పను కలవలేదు అతను. పెళ్ళైన ఏడాదికే ఓ ప్రమాదంలో భార్య మరణించడంతో మతిస్థిమితం లేక శిల్ప వివాహానికి రాలేకపోయాడు. అందుకే స్వదేశానికి తిరిగి రాగానే ముందుగా తుంపాల వెళ్ళి రంగనాథం గారి ద్వారా శిల్ప వివరాలు కనుక్కుని వైజాగ్ వచ్చాడు. అతి విచిత్రంగా జరిగిన తమ వివాహం గురించి శిల్ప చెప్తూ ఉంటే అంతా విన్న యోగేంద్ర ఆమె వైవాహిక జీవితం సంతృప్తిగా లేదన్న విషయాన్ని అతి సునాయాసంగా గ్రహించగలిగాడు. సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చిన కిరీటికి యోగేంద్రను ఎలా పరిచయం చేయటం అని శిల్ప సంశయిస్తూ ఉంటే ఆమెకు ఆ ఇబ్బంది లేకుండా తనకు తానే పరిచయం చేసుకున్నాడు యోగేంద్ర. కరచాలనం చేసుకుంటూ పరస్పరం కొన్ని క్షణాలు నిశితంగా చూసుకుంటూ నిలబడిపోయారు ఇద్దరు. కిరీటి చనువుగా మాట్లాడుతున్నా ఏకాగ్రత చూపించలేకపోతున్నాడు యోగేంద్ర. మనస్సు అట్టడుగు పొరల్లో అస్పష్టంగా కదులుతున్న ఒక జారిపోయిన స్మృతిని గుర్తు చేసుకుంటూ ఉన్నట్టుగా అలసటతో వాలిపోతున్నాయి అతని చూపులు. కంప్యూటర్ని మించిన అతని మేధాశక్తికి అదొక పరీక్ష. అయినా ఓడిపోయాడు. మనస్సుకు అద్దం పడుతున్న నిర్మలమైన అతని లాస్యాన్ని చూస్తుంటే శిల్ప చాలా అదృష్టవంతురాలనిపించింది. కానీ శిల్ప మాటల్లో నిగూఢంగా దాగిన నైరాస్యానికి కారణమేమిటో అతనికి బోధపడలేదు. కిరీటి బలవంతంపై డిన్నర్ అక్కడే పూర్తి చేశాడు. చాలాసేపటి వరకు మాట్లాడుతూ కూర్చున్న యోగేంద్ర ఆ రాత్రికి అక్కడే విశ్రమించమని కిరీటి కోరినా మళ్ళీ తర్వాత కలుస్తానని చెప్పి డాబా గార్డెన్స్లో ఉన్న అతని ఇంటికి వెళ్ళిపోయాడు. యోగేంద్ర కిరీటితో అంత చనువుగా మెలగటం శిల్పకు నచ్చలేదు. తనకు కాస్త కాలక్షేపంగా ఉంటాడు అనుకుంటే తనను కాదని శత్రుపక్షంలో చేరిపోయినట్టు అనిపించింది. మనసులో అసూయను దాచుకోలేని శిల్ప, మనుషుల్ని ఆకట్టుకోవటం మీకు వెన్నతో పెట్టిన విద్య అనుకుంటాను అంది అక్కసుగా. అంత శక్తే ఉంటే నిన్ను దూరంగా పడుకొనిచ్చేవాడినా ఉడికిస్తున్నట్టుగా అన్నాడు కిరీటి. నేను అందరిలాంటి దాన్ని కాదు, రాజా నరేంద్రదేవ్ మనవరాల్ని. ఆయన గారు భర్తతో కాపురం చేయొద్దని ఏమన్నా ప్రబోధించారా? ఇలా మాట్లాడితేనే నాకు మహా తిక్క. అది కూడా మీ తాతగారి నుంచే సంక్రమించిన అలవాటు అనుకుంటాను.
ఆమె విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఫ్యాక్టరీలోని తన ఛాంబర్కి వచ్చిన యోగేంద్రను సాదరంగా ఆహ్వానించాడు కిరీటి. దగ్గరుండి ఫ్యాక్టరీ అంతా చూపించాడు. యంత్రాల నమూనాలను, చెక్కతో చేసే ప్యాటర్న్ షాప్ మొదలుకొని ఫౌండరీ, మార్కింగ్, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ సెక్షన్లన్నింటినీ ఎంతో ఆసక్తిగా పరిశీలించిన యోగేంద్ర ఉత్పత్తిని పెంచాలని నిర్విరామంగా కార్మికులని, వారి క్రమశిక్షణని చూస్తూ విస్తుపోయాడు. అతి చిన్న వయసులో ఇంతటి భారీ పరిశ్రమను చాకచక్యంతో నిర్వహిస్తున్న కిరీటిని అభినందించాడు. క్వాలిటీ విషయంలో కిరీటి తీసుకుంటున్న శ్రద్ధాసక్తులే విదేశీ మార్కెట్ను సైతం ఆకర్షించడానికి కారణాలుగా నిర్ధారణకు వచ్చాడు. డిజైన్ డిపార్ట్మెంట్ నుంచి బయటకు వస్తూ ఉండగా యోగేంద్ర అడిగాడు, లేబర్ ప్రాబ్లం ఎలా ఉంది అని. వీలైనంత వరకు కార్మికుల పరంగా సమస్యలు తలెత్తకుండా వాటిని ముందే ప్రెడిక్ట్ చేయటం నాకు అలవాటు. ఆఫ్టర్ ఆల్ మన దేశంలోని కార్మికులు ఎదుర్కొనేది ఆర్థికపరమైన దుస్థితి. సాంకేతిక పరంగా మనం ఎంత పురోభివృద్ధిని సాధించినా పారిశ్రామికమైన ప్రశాంతత లేకపోవడంతో అడుగడుగునా సమ్మెలు, లాకౌట్లు అధికమైపోయి ఎన్నో మ్యానవర్స్ను నష్టపోతూ తద్వారా ఉత్పత్తి కూడా కుంటుబడే పరిస్థితికి దిగజారిపోతున్నాం. దాంతో ఎకనామికల్ కండిషన్స్ పడిపోవటం, ధరలను అదుపు చేయలేకపోవటం వంటి కృత్రిమమైన పరిస్థితుల్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. సో నాకు కావలసినంత మేరకు వాళ్ళ చేత పని చేయించుకోవటం, వాళ్ళకి కావలసిన వనరుల్ని నేను సమకూర్చడం అన్న సూత్రంతో ఇంతవరకు సవ్యంగానే కర్మాగారాన్ని నడిపిస్తున్నాను. అలా అని ప్రతి ఎంప్లాయర్ ఇలా ఎందుకు ఆలోచించడం లేదు అని మీరు అడిగితే నా దగ్గర జవాబు లేదు. ఇక ఇండస్ట్రియల్ సైకాలజీ గురించి అతి చక్కగా విశ్లేషించిన కిరీటి మేధాశక్తికి ఆశ్చర్యపోయాడు యోగేంద్ర. కానీ కార్మికులకు, యాజమాన్యానికి ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు జపాన్ వంటి దేశాల్లో సమ్మెలు చేయటం, బ్లాక్ బ్యాడ్జీ డిమాన్స్ట్రేషన్స్తో సమస్యలను పరిష్కారం చేసుకుంటారు. మరి మన దేశంలో కూడా అలాంటి మార్పు రాగలిగితే పారిశ్రామిక ప్రగతి కుంటుపడే అవకాశం లేదు కదా. యోగేంద్ర ప్రశ్నకు కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు కిరీటి. నిజమే, సాధ్యమైనంత వరకు అక్కడి కార్మికులు సమ్మె చేయకుండా బ్లాక్ బ్యాడ్జెస్ని డిమాన్స్ట్రేషన్తో సరిపెడతారు. అంతేకాదు, సమస్య పరిష్కారం అయ్యేంతవరకు విపరీతంగా ఉత్పత్తిని పెంచేస్తారు. ఆ విధంగా ప్రొడక్ట్ తాలూకా విలువ మార్కెట్లో పడిపోయేటట్టుగా చేసి తమ హక్కుల్ని సాధించుకుంటారు. దీనికి ముఖ్యమైన కారణం కనీస అవసరాలను ఏ లోటు లేని అక్కడ ప్రజల్లో కానీ కార్మికుల్లో కానీ నైతికమైన బాధ్యతలను విస్మరించరాదు అన్న ఆలోచన. కాబట్టే హక్కుల్ని, కర్తవ్యాల్ని కూడా సమానంగా స్వీకరిస్తారు. రెండవ ప్రపంచ యుద్ధంలో దారుణమైన పరిస్థితులకు దిగజారిపోయిన జపాన్ ఈనాడు ప్రపంచ పారిశ్రామిక రంగంలో ఇంతటి ఉచ్చ దశకు చేరుకుంటుందంటే కారణం అదే అంటే అతిశయోక్తి కాదు. అదే మన కార్మిక వర్గం విషయానికి వస్తే ఇక్కడ సగటున వ్యక్తి రాబడి తక్కువ, కాబట్టి ఆర్థికమైన ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి. ఇది అదనుగా చేసుకుని కొందరు రాజకీయ వ్యక్తుల్లో, సంఘ విద్రోహ శక్తుల్లో తమకు అస్తిత్వాన్ని ఏర్పరచుకోవడానికి కార్మికులను రెచ్చగొడతారు. చిరు సమస్యల్ని భూతద్దాల్లో చూపించి భయపెట్టి పారిశ్రామిక అశాంతిని సృష్టించి పబ్బం గడుపుకుంటారు. అయితే హక్కులతో పాటు విధుల్ని ఆచరించడం కార్మికులకు అవసరమని కానీ, దేశం ఆర్థికంగా పురోగమించాలంటే కార్మికుల్లో క్రమశిక్షణ, నిజాయితీ ముఖ్యమని కానీ నూరిపోయటం వాళ్ళకి చేత కాదు. ఆ విధంగా కర్మాగారాల్లో ఉత్పత్తి వ్యక్తుల్లో మానసిక వికాసం కుంటుబడి మొత్తం సామాజిక పురోగమనమే స్తంభించిపోయే ప్రమాదం వాటిల్లుతుంది. ఇటువంటి కాలుష్య వాతావరణం నుంచి దేశాన్ని రక్షించాలంటే ప్రజల్లో మార్పు రావాలా, ప్రభుత్వ యంత్రాంగాలు కళ్ళు తెరవాలా, లేక మరో రాముడు, గాంధీ లాంటి వ్యక్తులు మళ్ళీ ఉద్భవించాలా అన్నది ఏ ఒక్కరు నిర్ణయించలేనిది, ఇదమిత్తంగా చెప్పలేనిదిను. నిట్టూరిస్తూ ఆగిపోయాడు కిరీటి. మృదు గంభీరంగా కనిపించే కిరీటి మనస్సు ఇంత లోతైందా అనుకున్నాడు యోగేంద్ర. శిల్ప మాటలతో పాటు గతరాత్రి డైనింగ్ హాల్లో కిరీటి సమక్షంలో శిల్ప వహించిన మౌనం గుర్తుకొచ్చి బాధపడ్డారు. కిరీటిని అర్థం చేసుకోవటంలో శిల్ప తప్పకుండా పొరపాటు పడింది అన్న నిర్ణయానికి వచ్చేశాడు. అయితే తన పాత్ర ఎంతవరకు ఉండాలి, వాటి మధ్య సరైన అవగాహన ఏర్పడడానికి తానేమన్నా కృషి చేయాలా. ఇక మరుసటి రోజు భీమునిపట్నం అత్తామామల దగ్గరికి వెళ్ళిన యోగేంద్ర భార్య స్మృతులు మనసును కలిచివేస్తుంటే ఎక్కువ రోజులు ఉండలేక 3వ రోజు కల్లా మళ్ళా వైజాగ్ తిరిగి వచ్చాడు. ఒంటరిగా బీచ్లో కొంతసేపు ప్రశాంతంగా కూర్చుందామన్నా ప్రయోజనం లేకపోయేసరికి మాలిని నిలయానికి వెళ్ళాడు. అపరాహ్న వేళ కావటంతో కిరీటి లేదు. హాల్లో కూర్చుని శిల్పతో మాట్లాడుతూ ఉండగా కిరీటి ఇచ్చిన డబ్బుతో రాయవెల్లూరు వెళ్ళిన డ్రైవర్ థామస్
ఆపరేషన్ జయప్రదంగా ముగియటంతో కొడుకుతో సహా తిరిగి వచ్చాడు. కొడుకును కాపాడుకోలేనేమోనన్న భయంతో తానెంత మదనపడింది. చివరికి కిరీటి శిల్పల ఔదార్యంతో తన కొడుకును ఎలా దక్కించుకున్నది థామస్ వివరిస్తూ ఉంటే నిశ్చేష్టుడై అంతా విన్నాడు. యోగేంద్ర ప్రక్కనే నిలబడ్డ 12 ఏళ్ల బాలుడి షర్టు పైకెత్తి ఆపరేషన్ ఎక్కడ చేసింది చూపించాడు. ఆనంద బాష్పాలు రాలుస్తూ, అమ్మగారు ఇదంతా తమరిదయ్యేనండి. యేసు ప్రభువు నా మొరాలకించి మీ ద్వారా నా కష్టాన్ని గట్టెక్కించారండి అంటూ పాదాలకు తాకినంత పనిచేశాడు. థామస్ వెళ్ళిపోయిన చాలాసేపటి వరకు యోగేంద్ర తేరుకోలేదు. అతడి ఊహల్లో ఉత్తుంగ హిమాలయంలా ఎదిగిన కిరీటి, మానవతకు మరో రూపమైన మహామనిషి. ఇంతటి ప్రేమ సముద్రుడైన కిరీటిని శిల్ప ఎందుకు ప్రేమించలేకపోతోంది? ప్రఫుల్ల వదనంతో పౌర్ణమి చంద్రునిలా బాసిల్లే అతని మీద అతని నీడన సేద తీర్చుకోలేక శిల్ప ఎందుకు సంఘర్షణకు లోనవుతోంది? ఇక పెరిగిన వాతావరణమా, ప్రేమకు నిర్వచనం తెలియని అమాయకత్వమా? ఏంటి బావా అంతలా ఆలోచిస్తున్నావు? నీ గురించే నిశ్చలంగా అన్నాడు. ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. అవును శిల్ప, ఇంతమందికి పూజ్యనీయులైన కిరీటి నీ ప్రేమను ఎందుకు నోచుకోలేకపోతున్నాడా అని. సరి, నీకు వంట పట్టేసిందన్నమాట. దీర్ఘం తీసింది. నీకు తెలియదు బావా, ఆయన సంగతి మాటలతో మనుషుల్ని భలేగా బోల్తా కొట్టిస్తారాయన. శిల్ప అమాయకత్వానికి నవ్వొచ్చింది. శిల్ప, ఆయనే తలుచుకుంటే నాలాంటి వాళ్ళకి ఎందరికైనా డబ్బు పారేసి ఉద్యోగాన్ని ఇవ్వగల సమర్థుడు. నన్ను బోల్తా కొట్టించాల్సిన అగత్యం ఏమిటి? ఏముంది, నువ్వు నాకెక్కడ ఒత్తాసు పలుకుతావోనని. తన సమస్య పరిష్కరించుకోవటానికి మరొకరి సహాయాన్ని అర్థించే అసమర్థుడు కాదు కిరీటి. ఆఖరికి నువ్వు కూడా నాకే నీతులు చెప్తున్నావు అన్నమాట అక్కసుగా అంది. లేదు శిల్ప, నీ అహంకారంతో కిరీటికి దూరం కావద్దు అంటున్నాను. అనాలోచితంగా ప్రవర్తించి చేజేతుల కాపురాన్ని కూలదోసుకోవద్దు అనుకుంటున్నాను. చనువు కొద్దీ హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు. చాలు, వాడెవడో కాపురాన్ని కూలదోసుకోవద్దు అంటున్నాను. చనువు కొద్దీ హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు. చాలు, నాకెవరూ నీతులు చెప్పనక్కర్లేదు. ఆమె దుఃఖం ముంచుకొచ్చింది. ఆయన ఎలా తిరిగినా న్యాయమే. ఎన్ని గ్రంథాలు నడిపినా పర్వాలేదు. ఎందుకు ఇలా చేస్తున్నారని నేను నిలదీయటం తప్పు. అంతేగాను చెప్పేది. పొదిలి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. కన్య విషయం చెప్పాలని, వేళకింటికి రాకుండా అర్ధరాత్రి వరకు ఆమెతో వెలగబెట్టే రాజకార్యాల గురించి ఏకరువు పెట్టాలని అనిపించింది. తనకు బాగా చేరికైన నానీని తనకు దూరం ఎలా చేసింది, ఆ విధంగా తనను ఎలా సాధిస్తుంది వివరించాలనుకుంది. కానీ యోగేంద్ర కూడా తనకే బుద్ధి చెప్పడం మొదలుపెట్టేసరికి మౌనంగా ఉండిపోయింది. కోపం చల్లబడ్డాక బయటకు వచ్చింది. యోగేంద్రకు మొత్తం అంతా చెప్పేద్దామని. కానీ అప్పటికే అతడు వెళ్ళిపోవడంతో టెర్రస్ పైకి వెళ్ళి పచారులు చేయసాగింది. నల్లని రాళ్లను గుద్దుకుంటూ విరిగిపోతున్న కెరటాలని, తెల్లని ఇసుక తెన్నల్ని చూస్తుంటే నాని గుర్తొచ్చాడు. తరచూ నానితో బీచ్కి గడిపిన క్షణాలు, నా కేరింతలు జ్ఞప్తికొచ్చాయి. ఆవిడ గారి కొడుకనేగా తీసుకెళ్ళిపోయింది. రేపు నాకు కొడుకు పుడితే సిగ్గుతో ఆమె కనులు అరమోడుపులయ్యాయి. విశాలమైన ఆ భవంతి, అందంగా పరుచుకున్న పూదోట, ఫౌంటైన్ అన్నీ కొత్తగాను మరింత అందంగానూ కనిపించాయి. ఏడాదిలోగా కవల పిల్లల్ని కనాలి. సునీత మాటలు గుర్తుకొచ్చాయి. చిన్న బాబుతో సరదాలు, కిటికీతో కారు ప్రయాణం, కిరీటితో కారు ప్రయాణాలు, బాబు బుడిబుడి నడకలు, కేరింతల ప్రతిధ్వనులు కొన్ని క్షణాల వరకు కలల్లో గడిపేసింది. వాస్తవం గుర్తుకొచ్చేసరికి వెగటు పుట్టించే ఒంటరితనం, నీరసం. ఏమిటి నిర్జీవ ప్రయాణం? పిచ్చెక్కేట్టుంది. అమ్మగారు ఫోన్ నౌకరి చెప్పడంతో క్రిందకు వెళ్ళింది. హలో, బాగున్నావా ఆంటీ? నాని కంఠం వినిపించగానే తన్మయురాలు అయిపోయింది. బాగున్నాను కానీ మరి నువ్వో? ఇప్పుడే స్కూల్ నుంచి తిరిగి వచ్చాను. ఏమిటి, నువ్వు అప్పుడే స్కూల్లో చేరిపోయావా? సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో చేరానుగా. వెరీ గుడ్. మరి నా దగ్గరికి రావడం మానేశావే నాని? పెద్ద ఆంటీవి, నువ్వు రావాలి కానీ చిన్న పిల్లని నేను ఎలా వస్తాను? నిజమే నాని. మరి మీ మమ్మీ నన్ను రానిస్తుందా? రానివ్వకపోతే నీకు ఫోన్ చేయమని ఎందుకు చెప్తుంది ఆంటీ? శిల్ప వెంటనే మాట్లాడలేకపోయింది. మీ మమ్మీ నీ దగ్గర నిలబడిందా? అంకుల్తో గదిలో కూర్చుని మాట్లాడుతోంది. మాట్లాడా ఆంటీ? అదే చూడు నాని, రేపు ఉదయం ఎన్ని గంటలకు స్కూల్కి వెళ్తావు? సరిగ్గా 8 గంటలకి. ఎవరు తీసుకొస్తారు? ఎవరు తీసుకెళ్తారు? కారులో నేనే ఒంటరిగా వెళ్తాను. ఉంటానా అన్న అని ఫోన్ పెట్టేసింది.
నానితో ఇంకా మాట్లాడాలనుకుంది, కానీ కిరీటి కూడా అక్కడే ఉన్నాడని, కన్నీతో మాట్లాడుతూ గదిలో కూర్చున్నాడని తెలిసేసరికి ఆమెలో నిబ్బరం సడలిపోయింది. మెదడు పగిలేటట్టుగా, నరాలు చిట్లేటట్టుగా ఉక్రోషం. తను ఎలా పోతేనే వాళ్ళు మాత్రం హాయిగానే ఉంటారు. ఎదురుగా తను లేదు కాబట్టి అంతా బోలెడంత స్వేచ్ఛ. రాత్రి డిన్నర్ పూర్తి చేసి తన గదిలోకి వెళ్తున్న శిల్ప అప్పుడే వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న కిరీటిని చూడలేదు. యోగేంద్ర వచ్చాడా? కిరీటి కంఠం వినగానే ఉగ్రురాలైపోయింది శిల్ప. నిర్లక్ష్యంగా గదిలోకి వెళ్ళాలనుకుంది, కానీ వెళితే కిరీటిని ఎగతాళి చేసే అవకాశం ఉండదు కాబట్టి ఆగి అతన్ని ఆపాదమస్తకం చూసింది ఓ మారు. అదేమిటి పాపం, మీ దగ్గరికి అసలు రానేలేదా? వ్యంగ్యంగా అడిగింది. ఆ వేళ ఫ్యాక్టరీకి వచ్చాడు, మళ్ళీ కనిపించలేదు. ఎలా కనిపిస్తాడు? మీరేమో ఫ్యాక్టరీలో కంటే తరచుగా ఆవిడ ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారా? పాపం ఆవిడ గారి అడ్రస్ ఆయనకి తెలియదేమో, ఆ ఇల్లు కూడా చూపించాల్సింది. అనాలనుకున్న 4 మాటలు అనేసి పక్కకు తిరిగేసరికి కిరీటి అక్కడ లేదు. అవమానంతో తల విదిలించుకుంది. నాని స్కూల్ నుంచి ఇంటికి తిరిగి రాలేదని కన్య ఆందోళనగా ఫోన్ చేయగానే హడావిడిగా కన్య ఉంటున్న బంగళాకు వెళ్ళాడు కిరీటి. నాని కోసం ఎదురు చూసి డ్రైవర్ తిరిగి వచ్చేశాడని ఎంక్వైరీ చేద్దామని వెళ్తే అక్కడ గూర్ఖా తప్ప మరెవరు లేరని చెప్పి కన్య కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఓదార్చడం కిరీటికి సాధ్యం కాలేదు. ఎస్పీకి ఫోన్ చేసి కావలసిన సహాయం కోసం అర్థించాడు. కన్యతో సహా కారులో బయలుదేరి చాలా ప్రదేశాల్లో గాలించిన కిరీటి రాత్రి 10 గంటల వేళ ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. కన్యలోని నిస్తబ్దతను చూసి మాలిని నిలయానికి తిరిగి వెళ్ళటానికి ధైర్యం చాలేదు, కానీ కన్య బలవంతం చేయటంతో తిరిగి తనే స్వాంత్వన వచనాలు చెప్పేసరికి రాత్రి 11 గంటలకు బంగళాకు వచ్చాడు. భోజనం చేయాలనిపించలేదు. ఒక అర్ధగంట సేపు అలాగే కూర్చున్న కిరీటి ఏదో గుర్తుకొచ్చినట్టుగా లేచి శిల్ప గదిలోకి వెళ్ళాడు. నాని శిల్పను కావలించుకుని నిశ్చింతగా నిద్రపోతున్నాడు. కన్య ఫోన్ చేస్తే తనకేమీ తెలియదని శిల్ప ఎందుకు చెప్పినట్టు? కోపోద్రిక్తులైన కిరీటి శిల్ప అంటూ కేకలేసేసరికి ఉలిక్కిపడి నిద్రలేచింది శిల్ప. అతడి ముఖంలోని భావాన్ని చదివేయగలిగిన శిల్ప తప్పు చేసినట్టుగా బిక్కమొహం వేసుకుని నిలబడింది. ఎందుకు ఇలా చేశావు? అందరినీ ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టావు? దీనివల్ల నువ్వు సాధించిందేమిటి? ఏం కోరి నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? నా మీద కక్ష తీర్చుకుంటున్నావు, చాలదు? ఆవేశంతో మాట్లాడుతున్న కిరీటి రెప్ప వేయకుండా హిస్టీరిక్గా నిలబడ్డ శిల్పం చూడగానే ఆగిపోయాడు. తల చెదిరి పిచ్చిదానిలా చూస్తూ కన్నీళ్లు కారుస్తున్న శిల్ప ఆకలేస్తుందని చాటుగా తాయిలం దాచేసిన 10 ఏళ్ల పసిపాపలాగా అనిపించింది. కోపం స్థానంలో జాలి చోటు చేసుకుంది. శిల్ప తమాయించుకోలేక ఆప్యాయంగా ఆమె శిరస్సుపై చేయి వేశాడు. కోపంతో 2 అడుగులు వెనక్కి వేసింది. నాని నిక్షేపంగా ఉన్న విషయం కన్యకు ఫోన్ చేసి ఉదయాన్నే పంపుతానని చెప్పి తిరిగి వచ్చాడు. క్రోధారుణ నేత్రాలతో తీక్షణంగా తన వైపే చూస్తున్న శిల్ప పగలబోతున్న అగ్నిపర్వతంలా ఉంది. మతి భ్రమించిన దానిలా ప్రవర్తిస్తున్న శిల్ప మానసికంగా ఎంతో దిగులు పడుతున్నదని అర్థం చేసుకున్నాడు. అభిమానంతో ఆమెను హత్తుకుని అన్నిటికీ నేనున్నానని హామీ ఇవ్వాలనుకున్నాడు. అడుగు ముందుకేసిన కిరీటి ఆగండి అంటూ శిల్ప హుంకరించడంతో టక్కున ఆగిపోయాడు. ఏమిటి? ఆవిడ గారి బాధ తట్టుకోలేక వెంటనే ఫోన్ చేసి మరీ చెప్పారా? అందరూ అలాగే బాధపడతారని, అందరి గురించి మీరు అలాగే బాధపడాలని ఎందుకు అనుకోరు? ఏమిటి ఆమె గొప్ప? నాకంటే ఎందులో ఉన్నతురాలు? పళ్ళు నూరుతూ పదాలని ఒత్తి పలుకుతూ అంది. కన్య గురించి అంతా చెప్పాలనుకున్నాడు. కన్యకి తనకు అటువంటి సంబంధం ఏమీ లేదని, ఏ ప్రమాణమైనా చేయాలని సంకల్పించుకున్నాడు. శిల్ప, నన్ను నమ్ము, నాకు 2 నిమిషాలు టైం ఇవ్వు, నీకు అంతా చెప్పేస్తాను. లేదు, మీ కట్టుకథల్ని వినే ఓపిక నాకు లేదు, వెళ్ళిపోండి ఇక నుంచి. ప్లీజ్ శిల్ప, వెళ్ళండి. ఇంక జంకినట్టుగా వెనక్కు అడుగు వేశాడు. ఇలా చూడండి, అలా చూసిన నన్ను పిచ్చిదాన్ని చేయకండి, వెళ్ళిపోండి. బావురుమంటూ పరుపుపై బోర్లా పడిపోయింది. అతని గుండె కెలికినట్టయింది. చెప్పాలని ప్రయత్నించి మరొకసారి విఫలమయ్యాడు. ఇక ఉదయాన్నే నానిని స్కూల్కి తయారు చేయటం, నాని స్కూలుకు వెళ్ళాక గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడం తప్ప కన్య జీవితంలో చైతన్యం లేదు. అంతా యాంత్రికంగా గడిచిపోతుంది. పోనీ శిల్పతోనైనా కాస్త కాలక్షేపం చేద్దామంటే ఆమెకు తన బిడ్డ నేడే గిట్టదు. నిర్లిప్తంగా నవ్వుకుందామే. జీవితం ఎంతటి విచిత్రమైనది. అందని దానికోసం ఆరాటపడటం, పొందిన దాన్ని పదిలపరుచుకోలేకపోవటం, నిరంతరం దేనికోసం అన్వేషించటం,
బాధగా నిట్టూర్చింది. తన పసితనంలో అనాథగా కిరీటి తన ఇంట అడుగుపెట్టిన రోజే ఎంతగానో ఆకట్టుకున్నాడు. ప్రతి క్షణం ఏదో సాధించాలని తప్పించే కిరీటిపై ప్రేమను పెంచుకోగలిగింది. కానీ దానికి ప్రాణం పోయలేకపోయింది. అయితే తన ఆశకు భాష కూర్చి ధైర్యంతో తండ్రికి చెప్పే సాహసం లేక తండ్రి చూసిన వ్యక్తి చేతనే తాళి కట్టించుకుంది. వేదనగా 2 ఏళ్లు గడిచిన వైవాహిక జీవితం విషాదంగా ముగిసింది. వ్యసనాలకు బానిసైన భర్త ఆస్తి కోసం తన తండ్రిని హత్య చేయబడిన సంఘటనలో భర్త చేతి నుంచి తుపాకీని లాక్కోబోతూ ఆ పెనుగులాటలో భర్త ప్రాణాలనే బలిగొంది. దెబ్బతో తనను రక్షించాలనుకున్న తండ్రి మాటను కాదని కోరి జైలు జీవితాన్ని గడిపేసింది. అదే దిగులుతో తండ్రి మంచం పెట్టి ప్రాణాలు వదిలాడని తెలిసినప్పుడు గుండెలు అవిసేలా ఏడిచింది. భగవంతుడు నాకు మిగిల్చింది నాని ఒక్కడనే అనుకుంటూ శేష జీవితాన్ని గడుపుతోంది. తన జీవితం ఇలా, కిరీటి జీవితం మరోలాగా విషాదాన్ని ఆశ్రయించుకుని సాగిపోతున్నాయి. కన్య కిరీటి పిలుపుతో ఆలోచనల నుంచి తేరుకుంది. నాని ఇంకా రాలేదా? మరో అరగంటకు కానీ రాడు. ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమీ ఆలోచించాలా అని నిర్లిప్తంగా ఉంది. కిరీటి ఓ సోఫాలో కూర్చుని ఫెమినా తిరగేస్తూ కొన్ని క్షణాలు గడిపాడు. ప్రతి విషయాన్ని ఆలోచిస్తూ కూర్చోవటం వల్ల ప్రయోజనం ఏమిటి? ఆలోచించకపోవటం వల్ల కూడా ప్రయోజనం ఏమీ కనిపించడం లేదుగా. వాతావరణాన్ని తేలిగ్గా మార్చాలని నవ్వుతూ అంది. పని లేక నీ బుర్ర డెవిల్స్ వర్క్షాప్ అయినట్టుంది. పోనీ ఏమైనా పనిపించరాదు? కుతూహలంగా అతని కళ్ళలోకి చూసింది. నువ్వు చేయటానికి నా ఫ్యాక్టరీలో పనంటూ ఏమీ లేదనుకో. పోనీ ఓ స్కూల్ కట్టిస్తాను మా పిల్లల కోసం, మా ఎంప్లాయీస్ పిల్లల కోసం. దాన్ని నడుపుతావా? జోవియల్గా అన్నాడు. కానీ కన్య జోక్గా తీసుకోలేదు. సీరియస్గా ఆలోచించి తనకేం కాలక్షేపం కావాలంటే అదొక్కటే మంచి మార్గం. కిరీటిని ఎలాగైనా ఒప్పించాలని బలి నిర్ణయించుకుంది. నిజం కిరీటి, త్వరగా ఆ పనేదో చేసినట్టు నాకు కాస్త ఉబుసిపోయినట్టుంటుంది. కన్య, నేను సీరియస్గా అనలేదు, నొచ్చుకుంటూ చూశాడు. కానీ నేను సీరియస్గా అడుగుతున్నాను. అవును కిరీటి, నేను ఆలోచనలతో పిచ్చిదారిని అయ్యేటట్టున్నాను. ఒక వ్యాపకం కావాలి నాకు, ప్లీజ్ ఒప్పుకో అని బ్రతిమలాడింది. బాగా ఆలోచించిన తర్వాత అంగీకార సూచకంగా తల ఊపాడు. అతని మనస్సులో యోగేంద్ర మెదిలాడు. మరుసటి రోజు ఉదయమే యోగేంద్రం తీసుకుని కన్య బంగళాకు బయలుదేరాడు. కన్యను చూసిన మొదటి క్షణంలోనే గౌరవభావం ఏర్పడింది యోగేంద్రలో. నిశ్శబ్దంగా గుమ్మనంగా ప్రవహించే జీవనదిగా అనిపించిన కన్య గురించి బయలుదేరుతూ ఉండగా కిరీటి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. మిస్టర్ యోగి, గుండెల్లో బడబాగ్ని రగులుతున్న పెదవులపై అమృత ధారల్ని చిరికించగల సహృదయురాలు, నాకు అత్యంత ఆత్మీయురాలు కన్య. మీ ఆలోచనల నుంచి ఉద్భవించే ఆ కట్టడం ఆమెకు మనశ్శాంతినివ్వగల ఆశ్రయం కావాలి. ఎంత డబ్బైనా సరే నేను భరిస్తాను. ముగ్గురు కలిసి కాలనీకి ఆనుకునున్న 2 ఎకరాల ఖాళీ జాగాను చూడటానికి వెళ్ళారు. కిరీటి మాటల్ని ఛాలెంజ్గా తీసుకున్న యోగేంద్ర ఊహల్లో అప్పుడే ఒక డిజైన్ రూపం దిద్దుకుంది. ఓ తెల్ల కాగితాన్ని తీసుకుని విస్తీర్ణం తాలూకా కొలతలతో సహా రఫ్గా ఒక నమూనాను గీసిచ్చాడు. కంప్యూటర్లా అతి వేగంగా ఆలోచించగల యోగేంద్ర మేధాశక్తికి ఆశ్చర్యపోయాడు కిరీటి. నమూనా చూసిన కన్య కూడా కిరీటితో పాటుగా తృప్తి చెందింది. మేడం, మీరు అలా చూస్తూ ఉండండి. అతి తక్కువ కాలంలో నేను తిరిగి వెళ్ళేలాగా బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టిస్తాను. కనుక అది హై స్కూల్గా, కాలేజీగా కూడా మారటానికి గల అవకాశాలు దృష్టిలో పెట్టుకుని మరీ ప్లాన్ చేస్తాను. ఏంటలా ఆశ్చర్యపోతున్నారు? ఆనక విషయం నాకెప్పుడు ఎలా తెలిసిందా అని కాదు. ఎస్, ఇట్స్ ట్రూ. ఎందుకని అడగరే? హుషారుగా అన్నాడు. ఎందుకని? అడగకుండా ఉండలేకపోయింది కన్య. మన హస్తవాసి అలాంటిది. టక్కున జవాబిచ్చేసరికి కన్యతో పాటు కిరీటి కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. మీకు తెలియదేమో, నా చిన్నతనంలో మంచాన్ని ఎప్పుడూ అతుక్కుని పడుండే మా నానమ్మ, యోగి నాకు ఒంట్లో బాగోలేదురా అంటే, అలాగా నానమ్మ అంటూ అర్జెంటుగా అనాలిసిస్ ట్యాబ్లెట్ తెచ్చిచ్చి అది ఇంపోర్టెడ్ మెడిసిన్ అని అబద్ధం ఆడేసేదాన్ని. పాపం పిచ్చి నమ్మకంతో మాత్రలన్నీ మింగి మరో 5 నిమిషాల కల్లా లేచి కూర్చునేది. ఒరే మనవడు, నీ హస్తవాసి చాలా మంచిది.
డాక్టర్ కమ్మను ఒక్కటే మొరాయించేది. అలా గాలి మెడలు కడుతూ బ్రతికిన నేను అనుకోకుండా ఎస్ఎస్ఎల్సిలో మ్యాథమెటిక్స్ గ్రూప్ తీసుకుని ఒట్టి మేడలు కట్టే ఇంజనీర్ అయిపోయాను. నిశ్చేష్టులై వింటున్న ఇద్దరి వైపు తేరిపారా చూసి చాలా బోర్ కొట్టించి అనుకుంటాను అని ఇబ్బందిగా మొహం పెట్టేసరికి పక్కాలను నవ్వింది కన్య. అలా నవ్విన కన్యలో ఒకనాటి కన్యగా ఉన్న కన్యను చూశాడు కిరీటి. ఎల్లకాలం నువ్వు ఇలాగే నవ్వాలి కన్య అనుకున్నాడు మనసులో. మేడం, మీరు నన్ను క్షమించాలి. నాకు సెల్ఫ్ బోస్టింగ్ జాస్తి. పైగా నా మాటల్ని వింటూ స్నేహితులు చాట్రా బాక్స్ అని కూడా అంటూ ఉంటారు సీరియస్గా అన్నాడు. అయితే మీ స్నేహితులు చాలా నిజాయితీ పరులన్నమాట అనేసింది టక్కన. అమ్మో, పేల్చేశారు. యోగేంద్ర నవ్వుతో కిరీటి కూడా శృతి కలిపాడు. కిరీటి యోగేంద్రలో ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాక చాలాసేపటి వరకు యోగేంద్ర గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది కన్య. నిర్మలమైన అతని వ్యక్తిత్వం ఆమెకెంతో నచ్చింది. సహజంగా ముభావంగా ఉండే చోట తనొక్కరోజు పరిచయంతోనే యోగేంద్రని ఇంత ఎక్కువగా ఎందుకు గుర్తు చేసుకుంటున్నానన్న ఆలోచన రాగానే బెరుకుతోనూ బిడియంతోనూ ముడుచుకుపోయింది. ఇరాన్కు ఎగుమతి చేయవలసినటువంటి స్పెషల్ పర్సన్ మెషిన్ ట్రయల్స్లో ఓకే చేయబట్టంతో కస్టమర్స్ తరపు నుంచి వచ్చిన డెలివేషన్కు అప్సరాలో విందు ఏర్పాటు చేశాడు కిరీటి. పెద్దగా అలవాటు లేకపోయినా కంపెనీ కోసం హాట్ డ్రింక్ పుచ్చుకున్నాడు. రాత్రి 10 గంటలు అయ్యేసరికి పార్టీ ముగియటంతో వీఐపీలందరినీ హోటల్కి పంపి నిషాలోనే జాగ్రత్తగా కారు డ్రైవ్ చేసుకుంటూ బంగళాకు తిరిగి వచ్చాడు. కడుపులోని రాయల్ సెల్యూట్ మైకంతో మొత్తం శరీరాన్ని ఊపేస్తూ ఉంటే తూలుకుంటూ గదిలోకి వచ్చాడు. భారంగా వాలిపోతున్న కనురెప్పల్ని బలవంతంగా తెరిచి గదిని కలియ చూశాడు. గది మొత్తం కదులుతున్నట్టుగాను తాగి తూలుతున్నట్టుగాను అనిపించింది. స్ప్రింగ్ కాట్పై కూర్చుని స్టీరియో ఆన్ చేశాడు. హార్ట్ బీటింగ్ని అధికం చేస్తూ బీటిల్స్ మ్యూజిక్. డామిట్, ఐ మస్ట్ హ్యావ్ సంథింగ్ ఎల్స్. మత్తులో ఆలోచన గమ్మత్తుగా అనిపించింది. మెత్తగా నడుచుకుంటూ శిల్ప గదిలోకి వెళ్ళాడు. మోచేతిని కళ్ళపై ఉంచుకొని ముగ్ధ మనోహరంగా నిద్రపోతోంది. పక్కకు తొలిగిన పై ఎదతో ఖజరహో శిల్పం స్నిగ్ధంగా చీర కట్టుకుని సింగారించుకున్నట్టుగా ఉంది. నిద్రాణమై ఉన్న కోర్కెల తేనె తుట్టెను తట్టినట్టయింది. మోహావేశంగా మీదకు వంగి పెదవులతో ఆమె అదరాలను శుతిమెత్తగా స్పృశించాడు. అదుపు లేని తమకంతో ఆమె శరీరాన్ని నలిపేస్తూ ఉంటే మేలుకొన్న శిల్ప అతడి పట్టు విడిపించుకోవాలని ప్రయత్నం చేసింది. ఏదో చెప్పాలని తెరుచుకున్న ఆమె పెదవులని నోటితో నొక్కేశాడు. ఆమె ఊపిరి అందనట్టుగా ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది. బలాన్నంతా కూడగట్టుకుని చేతుల్ని అతడి ఛాతీకి ఆనించి కోపంగా నెట్టింది. కొద్దిగా అతని పట్టు సడలింది. అంతే. ఆ అవకాశాన్ని జారవిడుచుకోలేని శిల్ప అయిష్టంగా పక్కకు దొరిలింది. కిరీటి మరింత కసితో ఆమె భుజాన్ని పట్టుకుంటూ ఉంటే నానికి యాక్సిడెంట్ అయింది దాని నుంచి చెప్పాలనుకుంటున్న విషయాన్ని బయటపెట్టింది. షాక్ తిన్నట్టుగా అచేతనంగా ఉండిపోయాడు. మత్తు వదిలిన కిరీటి మీదకి లేచాడు. ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? మేడం మెట్లపై నుంచి జారిపడ్డాట. అమెరికన్ హాస్పిటల్లో చేర్చారు. యోగేంద్ర ఫోన్ చేశాడు. మీకోసం నేను చూసి వచ్చాను. ఆమె చెప్పటం పూర్తి కాకుండానే అతను బయటికి నడిచాడు. ఆగా మేఘాలపై హాస్పిటల్ చేరుకున్నాడు. తలపై బ్యాండేజ్తో కళ్ళు మూసుకొనున్న నానిని చూడగానే అతని గుండె చెదిరిపోయింది. నిర్జీవ ప్రతిమల బెడ్ పక్కనే కూర్చుంది కన్య. చేష్టలు ఒడిగినట్టుగా నిలబడిన కిరీటిని బయటకు తీసుకెళ్లిన యోగేంద్ర, యాక్సిడెంట్ జరిగిన వేళకు కాకతాళీయంగా నేను అక్కడున్నాను. తల నుంచి బ్లీడింగ్ ఎక్కువగానే అయింది. 5-6 స్టిచెస్ పడ్డాయి. అఫ్కోర్స్ ప్రమాదమేం లేదన్నారు డాక్టర్స్ అంటూ జరిగిందంతా చెప్పాడు. ఎన్ని గంటలకి జరిగింది? కిరీటి కంఠం జీరబోయింది. వెంటనే నాకెందుకు తెలియపరచలేదు అన్న ప్రశ్న కూడా కిరీటి ప్రశ్నలో అంతర్లీనంగా ద్యోతకమైంది. మీరు పార్టీలో ఉన్న విషయం నాకు తెలుసు. మీకు ఫోన్ చేస్తాననేసరికి అనవసరంగా గాబరా పెట్టినట్టు అవుతుందని వారించింది కన్య. సంజాషి ఇచ్చాడు యోగేంద్ర. కిరీటి కళ్ళలో చిప్పిల్లిన నీరు చూసి చలించిపోయాడు. ఏమిటిది మరీ చిన్నపిల్లలాగా? ఓదార్చపోయాడు. లేదు మిస్టర్ యోగేంద్ర, నానికి ఏమన్నా జరిగితే కన్య మనకు దక్కదు గాద్గదికంగా అన్నాడు.
గాడ్ ఈజ్ గ్రేట్ మిస్టర్ కిరీటి. పరీక్షలు పెట్టి అల్లరి చేస్తాడేమో కానీ అంత ఫూలిష్గా నిర్ణయాలు తీసుకుంటాడని నేను అనుకోను, గంభీరంగా అన్నాడు యోగేంద్ర. చీఫ్ సర్జన్తో వివరంగా మాట్లాడిన కిరీటి ఆ రాత్రికి యోగేంద్రతో పాటు అక్కడే ఉండిపోయాడు. మరో వారం రోజుల కల్లా నాని బాగా కోలుకున్నాడు. ఆయన ఇంకా బలహీనంగా ఉండటంతో హాస్పిటల్లోనే మరికొన్ని రోజులు ఉంచాలని నిర్ణయించాడు కిరీటి. నాని హాస్పిటల్లో ఉన్నంతకాలం కన్య మానసికంగా కృంగిపోకుండా గట్టిగా కృషి చేసిన యోగేంద్ర కన్యతో పాటు నానికి కూడా బాగా చేరువయ్యాడు. అలసటన్నది ఎరగకుండా అహర్నిశలు ఎంతో ఆత్మీయతను కురిపించే యోగేంద్ర సాన్నిధ్యంలో కన్య మనస్సు ఎంతో ఊరట చెందేది. అయితే యోగేంద్రతో తాను కోరుకునేది వట్టి స్నేహం మాత్రమేనని ఎంత సరిపెట్టుకుందామనుకున్నా కాదేమో అన్న ఆలోచన మరెక్కడో శుతిమెత్తగా తాకి అనుక్షణం ఆమెను భయపెడుతూనే ఉండేది. ఇక నాని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి 2 రోజులైంది. అనారోగ్యంగా ఉన్న నానిని చూసి నెపంతో నాని హాస్పిటల్లో ఉన్న నెల రోజులు శిల్ప సునాయాసంగానే గడిపింది. మళ్ళీ ఎప్పట్లాగా దిగులు. గడిచిన నెల రోజుల్లోనూ నానికి యాక్సిడెంట్ అయిన నాటి రాత్రి కిరీటి ప్రవర్తన ఎన్నో మార్లు గుర్తుకొచ్చింది. చెదిరిన సుందర స్వప్నంలా, పూర్తి కాని ఒక మనోజ్ఞ చిత్రంలా ఆమె మనోఫలకంపై ముద్ర వేసుకున్న ఆ సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా మైమరపుతో పులకరించిపోయేది. కిరీటి ఏ ఒక్కనాడైనా దగ్గరకు వస్తాడని, ఆ మధుర స్మృతి గురించి పరవశంగా ముచ్చటిస్తాడని ఎదురుచూసిన ఆమెకు నిరాశ మిగిలింది. తాగిన మైకంలో తప్ప తను కోరి ఆ విధంగా ప్రవర్తించలేదన్న నిర్ధారణకొచ్చి ఎంతో నిస్పృహకు లోనైంది. రేయింబవళ్ళు తన ఉనికినే మరిచి కన్య ధ్యాసలోనే బ్రతుకుతాడన్న ఆలోచనతో ఆమె మనసు ఉడికెత్తుకుపోయింది. యోగేంద్రతో పాటు అంతా ఒకే కూటమిలో చేరి తనకు కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఉక్రోషంతో తన గుండె మంటను అలా చల్లార్చుకోవాలా అని అన్న ఊహతో వేగిపోయింది. అందుకే కిరీటిని కలవాలన్న ఉద్దేశంతో ఒకనాడు యోగేంద్ర రాగానే నీకు కూడానే శత్రువునైపోయానా బావా అంటూ నిలదీసింది. శిల్ప అలా తనను ఎందుకు ప్రశ్నించిందో అర్థం కాని యోగేంద్ర ఆమె ముఖంలో తారట్లాడుతున్న విషాద రేఖల్ని గమనించగానే మానసికంగా ఆమె ఎంత కృంగిపోతున్నది ఊహించగలిగాడు. ఆమెను అలా చూడగానే అతని హృదయం ద్రవించింది. అందరూ నన్ను వెలేశారు, నువ్వు కూడా. ఆమె కంఠం రుద్ధమైంది. చచ, ఏమిటి చిన్నపిల్లలాగా? ఆమెను ఎలా ఓదార్చాలో తోచలేదు. ఏదో ఆ స్కూల్ కన్స్ట్రక్షన్లో కాస్త బిజీగా ఉండి రాలేకపోయాను. ఇక నుంచి రోజు వస్తాగా అని అనునయంగా అన్నాడు. నాకు పిచ్చెక్కేటట్టుంది బావా, ఒక్క 3 రోజులు నా కోసం స్పేర్ చేయగలవా? సీరియస్గా అడిగింది. దేనికో అర్థం కాకపోయినా కాదంటే ఎక్కడ బాధపడుతుందోనని అలాగే అనేశాడు. అయితే పిక్చర్కి వెళ్దాం పద. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ముస్తాబై వచ్చింది. నిజానికి యోగేంద్రకు అంత తీరిక లేదు. కన్స్ట్రక్షన్ విషయంలో కొన్ని వివరాలు కనుక్కోవాలని వచ్చాడు. కిరీటి ఆఫీస్ నుంచి బంగ్లాకు బయలుదేరాడని తెలియగానే శిల్ప మొండి వైఖరి బాగా తెలిసిన యోగేంద్ర మౌనంగా ఆమెను అనుసరించాడు. డ్రైవర్ నక్కర్లేదని చెప్పి తనే డ్రైవ్ చేస్తూ కారును బీచ్కి పోనిచ్చింది. సినిమాకని చెప్పి బీచ్కి ఎందుకు తీసుకొచ్చావు అని అడగలేదు యోగేంద్ర. కారణం, ప్రపోజ్ చేసింది శిల్పే కాబట్టి అంతా ఆమె ఇష్టానికే వదిలేద్దామన్న ఉద్దేశం ఉండబట్టి. ఇక ఇద్దరు ఇసుకలో కూర్చున్నారు. సాయంకాలం కావటంతో బీచ్ పసిపిల్లలతోనూ జంటలతోనూ సందడిగా ఉంది. అస్తమయ సూర్యుని అరుణ కిరణాలు సముద్రంపై ప్రతిఫలిస్తూ వింత అనుభూతిని కలిగిస్తున్నాయి. సముద్ర గర్భంలోకి చొచ్చుకుపోయిన ఓర్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కన్వేయర్స్ నిర్విరామంగా ఓడను నింపుతున్నాయి. ఇసుకలో పిచ్చి గీతలు గీస్తూ చాలాసేపు మౌనంగా ఉండిపోయింది శిల్ప. ఆమె ఏదో చెప్పాలని సందేహిస్తోంది అన్న విషయం గ్రహించాడు. ఏవైనా మాట్లాడు శిల్ప. ఆమెను ప్రోత్సహిస్తున్నట్టుగా మందహాసం చేశాడు. అప్పటికీ శిల్పలో చలనం లేదు. నాకు మౌనం అంటే మహాభయం. ప్లీజ్ ఏమన్నా మాట్లాడు. బావా, ఇసుకలోకి చూస్తూనే సీరియస్గా పిలిచింది. కిరీటి గురించి నీ అభిప్రాయం చెప్తావా? ఏ జవాబును ఆశించి శిల్ప ఆ ప్రశ్న వేసిందో ఒక్క పట్టాన అతనికి అర్థం కాలేదు. బాగా ఆలోచించి, సహృదయుడు, స్నేహశీలి, అన్నిటికన్నా నీకు అనుకూలుడైన భర్త అన్నాడు. శుష్కంగా నవ్వింది. ఆయన నాకు అనుకూలుడైన భర్త కాదు బావా. ఏనాటితో పగ తీర్చుకోవాలని బలపన్ని నన్ను కట్టుకొని సాధిస్తున్న మనిషి. ఆమె అభియోగానికి అసలు కారణం ఏమిటో యోగేంద్రకు తెలియదు. అయినా ఆమె అభిప్రాయం పొరపాటు అని నచ్చ చెప్పాలనుకున్నాడు. కిరీటి ఎంత ఉత్తముడో స్పష్టపరచాలనుకున్నాడు. శిల్ప సౌమ్యంగా పిలిచాడు. కిరీటిపై అలాంటి దురభిప్రాయం ఏర్పడటానికి గల కారణం చెప్పగలవా?
నేను అనుభవిస్తున్న జీవితం టక్కన జవాబిచ్చింది. ఇక ఒకవేళ కిరీటి కూడా నీ గురించి ఇలాగే అనుకుంటున్నాడేమోనని ఎప్పుడైనా ఆలోచించావా? ఆమె వెంటనే జవాబు చెప్పలేకపోయింది. కావాలని కట్టుకున్నారు, ఒకవేళ అలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. పిచ్చి శిల్ప, మరో ఇంటిని తగలబెట్టాలనుకున్న మనిషి ముందు తన ఇంటిని నిప్పంటించుకోడు. అంటే నీపై పగ తీర్చుకోవాలనుకున్నప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని పరోక్షంగా తనపై తాను పగ తీర్చుకునే ప్రయత్నం చేయడు. లేదు బావా, దీని వెనక ఒక పెద్ద ప్రణాళిక ఉందన్నది నా నమ్మకం. ఏ ఆధారంతో అలా అనుకోగలుగుతున్నావు? నాన్నగారి అసహాయతను ఆధారం చేసుకుని డబ్బు రూపేణా నాపై వల విసరడం. నీపై ప్రేమ కావచ్చు, నేనెంత సహకరించకపోయినా ఇంకా సహనాన్ని చూపటం, ఎప్పటికైనా నిన్ను తన దారిలోకి మళ్లించుకునే ఆశావాదం కావచ్చు. లేదు బావా. ఆయన నవ్వు, అతని చూపు చూస్తుంటే అతన్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్టుగాను, ఎప్పటిదో పగ తీర్చుకోవాలని అతను నా వెంట పడుతున్నట్టుగాను, అందుకే ఒక్కో మారు చేరువు కావాలని నేను ప్రయత్నిస్తుంటే కావాలని దూరం జరుగుతున్నట్టుగాను, భయం, దైన్యం సమ్మిళితమైన కంఠంతో కలలోలా చెప్పుకుపోతున్నామే శిల్ప అన్న యోగేంద్ర పిలుపుతో ఆర్దోక్తిలో ఆగిపోయింది. అతడి కళ్ళల్లో ఏదో గుర్తు తెచ్చుకోవాలన్న ప్రయత్నం. ఎస్ శిల్ప, మిగతా అభియోగాల మాట ఎలా ఉన్నా కిరీటిని చూసిన తొలి క్షణంలో సరిగ్గా నీకొచ్చిన అనుమానమే నాకు కలిగింది. నాకు బాగా పరిచయస్తుడే అన్న భావం స్ఫురించింది, కానీ ఎంత ప్రయత్నించినా గుర్తు చేసుకోలేకపోయాను. వెనక్కి జారగిలబడి కళ్ళు మూసుకున్నారు. ఆ రహస్యం ఛేదించగలిగితే ఇందులోని కుట్ర కూడా మనకు స్పష్టమవుతుంది బావా. కుట్ర అన్న పదం అసందర్భంగానూ ఆమె భ్రమగానూ అనిపించినా ఆ విషయంపై చర్చ పొడిగించకూడదనుకున్నాడు. అందుకే ఎప్పుడైనా అతన్ని ఎందుకు అడగలేకపోయావు అన్నాడు. అడగగలిగే అంత సన్నిహిత తత్వం ఏర్పడక ఆమె జవాబు అతనికి చాలా విచిత్రంగా అనిపించింది. మరి అలాంటి అనుమానం వచ్చినప్పుడు నువ్వెందుకు అడగలేకపోయావు? యోగేంద్రని అడిగింది. సరైన అవకాశం రాక అంటూ జవాబు చెప్పాడు. సముద్రం పైన చీకటిని చీల్చుతూ లైట్ హౌస్ కాంతి గిర్రం తిరుగుతోంది. అప్పటికే బాగా చీకటి పట్టడంతో బీచ్లో సందడి పూర్తిగా తగ్గిపోయింది. మరో అరగంట పాటు మౌనంగా కూర్చున్న శిల్ప, యోగేంద్రలు 9 గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరారు. హాల్లో పేపర్ తిరగేస్తూ కూర్చున్న కిరీటి యోగేంద్రను చూడగానే మృదువుగా మందహాసం చేశాడు. శిల్పకు అతన్ని ఉడికించాలనిపించింది. అందుకే యోగేంద్ర అతడితో మాటలకు ఉపక్రమించబోతూ ఉంటే, రా బావా భోంచేద్దాం అంటూ బలవంతంగా డైనింగ్ హాల్లోకి లాక్కుపోయింది. కిరీటికి వినపడేటట్టుగా పగలబడి నవ్వుతూ శిల్ప గట్టిగా మాట్లాడుతూ ఉంటే యోగేంద్ర ఇబ్బందిగా భోజనం చేశాడు. డిన్నర్ ముగించి అకైనా కిరీటితో కొంతసేపు మాట్లాడాలి అనుకున్న యోగేంద్ర ప్రయత్నాన్ని ఆమె కొనసాగనివ్వలేదు. అతనికి చేరువుగా సోఫాలో కూర్చుని చిన్నప్పటి ముచ్చట్లు గబగబా మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలో యోగేంద్రకు పాలు పోలేదు. చాలాసేపు మౌనంగా పేపర్లో చూస్తూ కూర్చున్న కిరీటి వాళ్లకు మాట్లాడుకునే అవకాశం ఇస్తున్నట్టుగా లేచి, ఓకే యోగి, రేపు ఉదయం ఆఫీస్లో కలుసుకుందాం అంటూ బెడ్రూమ్లోకి నడిచాడు. కిరీటి తమకు సమీపంలోనే కూర్చోవాలని తాను మరింత రెచ్చిపోతూ యోగేంద్ర దగ్గర చనువును ప్రదర్శించిన అతన్ని బాధ పెట్టాలనుకున్న శిల్ప అతడు వెళ్ళిపోవడంతో నీరసపడిపోయింది. మరో 10 నిమిషాలు అయ్యాక యోగేంద్ర వెళ్ళిపోయాడు. ఎంత బావైతే మాత్రం అంత చనువును ప్రదర్శించడం తనకిష్టం లేదని చెప్పటానికి కిరీటి రావాలని, అలా వస్తే కన్య విషయంలో అతని ప్రవర్తనను గుర్తు చేస్తూ కడిగేయాలని అనుకుంది. కానీ కిరీటి అంతకీ రాకపోవడంతో ఉక్రోషం వచ్చి అలాగే నిద్రపోయింది. కిరీటితో పోరాటమే తన ధ్యేయమన్నట్టుగా పొద్దుటే లేచిన శిల్ప అతడు అప్పటికే ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే నాకు ఫోర్డ్ కావాలి అంది. అతడు ఎందుకు ఏమిటని అడిగితే పేచీ పెట్టుకోవాలనుకుంది. కానీ కిరీటి మారు మాట్లాడకుండా ఫోర్డ్ కారు వదిలిపెట్టి మరో కారులో ఫ్యాక్టరీకి వెళ్ళిపోతుంటే ఉస్సురోమంటూ సోఫాలో కూలబడిపోయింది. కయ్యమాడే అవకాశం తప్పిపోయినందుకు చింతిస్తూ. అంతటితో ఆగటం ఆమెకిష్టం లేదు. కిరీటిపై అంతకంతకు ఉక్రోషం ఎక్కువైపోతూ ఉంటే 10 గంటలకల్లా మళ్ళీ ఆఫీస్కు ఫోన్ చేసింది. కిరీటి ఫోన్ అందుకుని, ఏ టొయాటో కూడా కావాలా అని అతి మామూలుగా అడిగేసరికి నో థ్యాంక్స్, మా బావ కావాలి అంది అనాలోచితంగా. ఆ సమయానికి యోగేంద్ర అక్కడ ఉంటాడని ఆమె ఊహించలేదు. అతని ఫోన్లో యోగేంద్ర పలకరించేసరికి ఏం మాట్లాడాలో కొన్ని క్షణాల వరకు తట్టలేదు. వెంటనే ఏదో గుర్తు చేసుకుని, నా కోసం 3 రోజులు స్పేర్ చేస్తానని ప్రామిస్ చేశావు అంది గట్టిగా, కిరీటికి కూడా తన కంఠం వినబడాలన్న తలంపుతో. శిల్ప, కాస్త నెమ్మదిగా మాట్లాడలేవు అసహనంగా అన్నాడు యుగేంద్ర.
ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు అంది. కానీ నాకు అర్జెంట్ పనుంది. అదేం కుదరదు, లీలాలో మంచి మార్నింగ్ షో ఉంది, ఎలాగైనా వచ్చి తీరాలి, రాకపోతే ఊరుకునేది లేదు అంది కసురుకుంటున్నట్టుగా. మరో రోజు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. కాదు, ఈరోజే, ఇప్పుడే. ఏ రావటం ఇష్టం లేదా? అల్టిమేటం ఇస్తున్నట్టుగా అంది. సరే సరే అంటే సరిపోదు, వచ్చి తీరాలి, రాకపోతే నాకంటే నీకు వాళ్ళ పనులే ముఖ్యం అనుకుంటాను. వాళ్లతో చేతులు కలిపి నువ్వు నన్ను సాధించే ప్రయత్నం చేస్తున్నావన్న నిర్ణయానికి వస్తాను. సీరియస్గా అని ఫోన్ క్రెడిల్ చేసింది. ఆమెకి ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది. పరోక్షంగా కిరీటిపై పగ తీర్చుకుంటున్నందుకు పరమానందంగా ఉంది. మరో 10 నిమిషాల కల్లా యోగేంద్ర బంగళాకు వచ్చాడు. అన్న మాట ప్రకారం మార్నింగ్ షోకి వెళ్ళిన ఆమె చిత్రాన్ని దీక్షగా చూసి ఆనందించలేకపోయింది. కారణం ఆమె ముఖ్య ఉద్దేశం కిరీటిని అవమానించడమే కానీ సినిమా చూడటం కాదు కాబట్టి. అలా కొత్త పందాలో యోగేంద్రను మొహమాట పెడుతూ కిరీటిని ప్రతిరోజు సాధించాలని నిర్ణయం తీసుకుంది. కానీ మరుసటి రోజే కిరీటి వచ్చి తను బాంబే టెక్స్టైల్ మిల్ విజిట్కి వెళ్తున్నానని చెప్పినప్పుడు ఎంతో బాధపడింది. ఆమె బాధ కిరీటి బాంబే వెళ్తున్నందుకు కాదు, వెళ్ళి ఒక వారం రోజులు అక్కడే ఉంటాను అన్నందుకు, తన పథకం సజావుగా సాగకుండా మధ్యలోనే అవాంతరం వచ్చి పడినందుకు. కిరీటి సాయంకాలం ఫ్లైట్కి బయలుదేరుతూ, బాంబేలో నాకు ట్రేడ్ యూనియన్ నెగోసియేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి బహుశా రావటం మరింత ఆలస్యం కూడా కావచ్చు. ఎలాగో మీ బావున్నాడుగా, నీకు టైం గడవటం కష్టం కాదనుకుంటాను అంటే చెప్పేసరికి ఆమెకు ఆ మాటలు ఎగతాళిగా కనిపించాయి. అంతకంటే తనను హద్దుల్లో ఉండమని హెచ్చరిస్తే ఆనందించుండేవి. యోగేంద్రతో చెట్టపట్టాలు వేసుకుని తిరగటం తనకిష్టం లేదని నిలదీస్తే ఆమె సంతోషించేది. తనతో బాంబే రమ్మని ఆహ్వానించుంటే అయిష్టాన్ని నటిస్తూ అయినా అతనితో బయలుదేరి కాస్త ఊరట చెందేది. కానీ అతడలా ప్రవర్తించకపోవటంతో తన అంచనా తప్పైనందుకు రోషం వచ్చి నాకెవరి సలహాలు అక్కర్లేదు అంటూ చెరచెర తన గదిలోకి నడిచింది. చలోక్తులతో నవ్వుల్ని మాత్రమే రువ్వుతాడు అనుకున్న యోగేంద్ర ఇంత లోతుగా ఆలోచించగలడని, అంతలా విషయ విశ్లేషణ చేయగలడని కన్యకు తెలియదు. అందుకే ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ ఉండిపోయింది. కిరీటి దాంపత్య జీవితంలోనూ సుఖశాంతులు వెల్లివిరుస్తాయని అప్పుడిచ్చిన హామీతో ఆ రాత్రి కన్య హాయిగా నిద్రపోయింది. మరొక 2 రోజులు గడిచాయి. నానీని స్కూలుకు పంపి ఏమీ తోచకపోవడంతో కన్య కన్స్ట్రక్షన్ జరుగుతున్న సైట్కి వెళ్ళింది. కాంక్రీట్ మిక్సింగ్ మిషన్ రొదతోనూ, కూలీల సందడితోనూ, మేస్త్రీల అరుపులతోనూ అంతా హడావిడిగా ఉంది. గోడల వరకు లేచిన నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ బిజీగా తిరుగుతున్న యోగేంద్ర కన్యను చూడగానే సాదరంగా ఆహ్వానించాడు. యోగేంద్ర ఇప్పుడు సరస సంభాషణలు వల్లించే యువకుడిలా లేడు. ముఖాన స్వేద బిందువులతో, తలపై హెల్మెట్తో గంభీరంగా బాధ్యతాయుతమైన ఇంజనీర్లా ఉన్నాడు. సిమెంట్ స్టాక్ చేయడానికి కట్టిన చిన్న షెడ్డులో ఆమెను కూర్చోబెట్టి ఫ్లాస్క్లోని కాఫీ గ్లాసులో కొంపి ఆమె చేతికి అందించాడు. ఏదో అడగడానికి వచ్చిన మేస్త్రికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి జరుగుతున్న పనిని స్వయంగా చూపాలని ఆమెను బయటికి తీసుకెళ్లాడు. బారులుగా పేర్చబడిన ఇటుకల పక్కగా నిలబడి యోగేంద్ర ఏ గదులు ఎక్కడొచ్చేది వివరంగా చెప్తూ ఉంటే ఏకాగ్రతతో వింటోంది కన్య. ఇంతలో ధన్నుమన్న చప్పుడు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన యోగేంద్ర రివర్స్ చేసుకుంటూ వచ్చిన ఇటుకల లారీ గుద్దడంతో పక్కకు ఒరుగుతున్న ఇటుకల వరసల్ని గమనించి అమాంతం కన్యను మీదకు లాక్కుని వెనక్కు పడిపోయాడు. మరికొన్ని క్షణాల ఆలస్యమైతే ఇటుకల గుట్ట కింద కన్య సజీవంగా సమాధి అయిపోయేది. వాతావరణం స్తంభించినట్టుగా కేకల అరుపులు ఆగిపోయాయి. త్రుటిలో ప్రమాదం తప్పిపోయినందుకు అందరూ తేలిగ్గా గాలి పీల్చుకున్నారు. భయంతో యోగేంద్రను కావలించుకున్న కన్యకు తానెక్కడున్నది గుర్తుకు రాగానే స్పృహ వచ్చినట్టయింది. వివర్ణమైన ముఖంతో యోగేంద్ర గుండెలపై నుంచి లేచింది. మరి తరువాయి భాగం మనం ఇంకొక 2-3 అవర్స్లో విందాం. థ్యాంక్ యూ.